ఇప్పుడు లెనిన్ బట్టలు వేసుకొని మొహానికి పేడ కాదు అదేంటి పౌడర్ రాసుకొని కళ్ళజోడు పెట్టుకొని నోట్లో సిగారు పెట్టుకొని ఫోన్ పోతుంటే బైబిల్ అంటూ అది గదుగదుగు సచ్చినోడు, అదిగో సచ్చినోడు, అపరాధముల చేత పాపముల చేత సచ్చినోడాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? మా నియోజకవర్గానికి అయినా వాడు చచ్చినోడే. అదిగో ఒక ఆత్మీయుడు, ఒంటి నిండా బట్ట లేదు, కడుపు నిండా తిండి లేదు, ఉండడానికి ఒక సెంటు భూమి లేదు. అది ఇచ్చినా ఏం మాట్లాడతాం? ఈ ప్రభుత్వాల గురించి మనకెందుకు ఈ దరిద్రం? సెంటు భూమిలో బతుకుతారు కదరా, అదే లేక అల్లాడిపోతున్నారు. ఎక్కడో ధర బతుకుతారంటే అది కూడా ఇవ్వకపోతే ఎట్లబ్బా? మీరేమో ఎకరాల్లో ఉండొచ్చు, పందులు దొరినాడంటే దొల్లాడచ్చు. ఇక్కడ ఆడేమో లాజరు, పేద లాజరు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మంచి పోరాటాన్ని పోరాడాడు, తన పరుగుని అతని గురించి అంటుంది నిద్రిస్తూ ఉన్నాడు. నియోజకవర్గానికి లేకపోతే ఆ జిల్లాకి ఎంపీ గారు పెద్ద రాజు చచ్చినాడా, దాని త్రోవలలో మరణమే. ఉదాహరణ చెప్తాను. లాజరు చనిపోయాడు, చనిపోలే. లాజర్కి అనారోగ్యం వచ్చింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది బలహీనత. ప్రభు కబురు చేశారు, ప్రభు రావడం ఆలస్యమైంది. ఏకంగా లాజరు చనిపోయాడు, సమాధి చేసేశారు. 4 రోజుల తర్వాత ప్రభు వచ్చారు. అయ్యగారు, యేసు ప్రభుకి ఇది సబబా? పెద్ద ఆయన మీరు చెప్పండి, యేసు ప్రభుకి ఇది సబబేనా? వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడంతా మిక్చర్ పెట్టలేదా, కాఫీ ఇవ్వలేదా, సిల్లర మార్చి సందా పెట్టలేదా? మరి మార్తక్క ఎంత చేస్తే కబురు చేసిన వెంటనే ప్రభు రాలా. యేసు ప్రభుకి ఇది యుక్తమా, భావ్యమా? 6 నెలలుగా ప్రార్థన చేస్తే చెవులు ఉన్నాయా నీకు, కళ్ళు ఉన్నాయా నీకు, ఇంకేమన్నా అంటే పాట పాడతారు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే నీకు చెవులు ఉన్నాయా, నీకు కళ్ళు ఉన్నాయా? ఎక్కడ తిరుగుతున్నా? రారా, దిగి రారా. అసలు దేవుణ్ణి రానచ్చబ్బా, తప్పు కదా. ఈ ముసల్దే 6 నెలలుగా ప్రార్థన చేస్తుంటే ప్రభు వినట్లే. వాక్యం ఏమంటుంది? జనమా, ఆయన నీ మాట వినగానే నీకు నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా ప్రభు ఎక్కడుంటానన్నారు? ఎవరు? అది సామర్లకోట అన్నాడు. సామర్లకోట కాదురా నాయన. నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా ఎక్కడుంటాడు ఆయన? 6 నెలలు ప్రార్థన చేసిందంటే ప్రభు వినట్లా. ఈ మార్తమ్మ కబురు చేసిన రమ్మను, బెదరావు యేసుబాబుని అర్జెంటుకు రమ్మను, మావాడికి అనారోగ్యం వచ్చింది. ఎందుకు రాలేదు? కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ప్రభువుకి నచ్చదు. ఇట్లా చెప్పుకుందాం, మార్తమ్మ చేసిన కబుర్లో ప్రభువుకు నచ్చంది ఏమిటో తెలుసా? నీవు ప్రేమించుచు ఉన్న లాజరు రోగి అయి ఉన్నాడు, త్వరగా రండి. ఏంటంట ఈ పారాగ్రాఫ్ ప్రారంభంలో ఏమంటుందో తెలుసా? యేసు మార్తను, మరియను, లాజరును ప్రేమించెను.
యేసుక్రీస్తు ప్రేమలో పక్షపాతం లేదు. కానీ వీళ్ళు కబురు చేసేటప్పుడు ఏమని కబురు చేశారు? నీవు ప్రేమించొచ్చు ఉన్న ప్రభువుకి నచ్చలేదు ఆ మాట. ప్రభువుకి నచ్చలేదు ఆ మాట. నేను మిమ్మల్ని ముగ్గురిని ప్రేమించాను కదా, ఇప్పుడేంటి ఇట్లాంటి పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు అని ప్రభు రాల. 4 రోజుల తర్వాత ప్రభు వస్తున్నారు. మార్తమ్మ మరియమ్మ ఇద్దరు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. మరియ నిజంగా ఏడుస్తుంది. మార్తమ్మ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చూపెడతా ఉంది. ఏడుస్తున్నట్లే ఏడుస్తుంటుంది. దారిని వెళ్ళేవాళ్ళు, రోడ్లో వెళ్ళేవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఒక సివాటు వేసి పెట్టింది. ఈలోగా ఎవరో అటుగా వెళుతూ